అంటే 100 రూపాయలకు అయ్యే పని 112 రూపాయలకు కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా మరి మీరు చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మే 25 నుంచి మీరు ఎప్పుడైతే నిబంధన పెట్టారో ఈ రోజు వరకు గత 9 నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు, మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, ఎన్ని లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది, మీరు ఒక వైట్ పేపర్ ఒక శ్వేతపత్రం ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు. కొంతమందికే సెలెక్టివ్ గా ఎందుకు ఇచ్చారు మీరు, కొంతమందికే సెలెక్టివ్ గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థల్ని ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు, ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు. అట్లాగే మేము అడిగాం శ్వేతపత్రం ప్రచురించండి, ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గుగని టెండర్లే కాదు, మరి నైనీలో కూడా గతంలో 2021లో 2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టాం. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు 2.5 నుంచి 3 కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం 7 కోట్లట. 2.5-3 కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 7 కోట్లు ఎందుకు అవుతున్నది, ఇది స్కామ్ కాదా సోలార్ పవర్ లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే గనుల్లో వాడతారో జిలెటిన్ స్టిక్స్ 30% అదనంగా రేటు పెంచారు, ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు. చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవీ రెడ్డి, డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఈ ఇద్దరు కూడా ఇది 30% అదనం ఎందుకు పెడుతున్నారు, ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, జిలెటిన్ స్టిక్స్ మీద ఎక్స్ప్లోజివ్స్ మీద 30% ఎందుకు పెంచారు రేటు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు. ఇది వాస్తవమా కాదా అని మేము నిలదీస్తే ఆన్సర్ లేదు. అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ గారి దృష్టికి సవివరంగా మరి పెద్ద ఎత్తున మేము తెచ్చాము. బెదిరించి రింగు చేసి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజాధనాన్ని, ఇది ప్రజాధనం ఎందుకు అంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వానిది, 49% ఓనర్షిప్ కేంద్ర ప్రభుత్వానిది. మరి ప్రభుత్వాలదన్నప్పుడు ప్రజలదే ఈ సొమ్ము మొత్తం, సింగరేణి కార్మికులదే ఈ సొమ్ము మొత్తం. అందుకే సింగరేణి కోల్ బెల్ట్ లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాలా, వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో దీని మీద మరి మేము ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ కూడా వీలైన సమాధానం రావడం లేదు. వాస్తవం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం కుదిపివేస్తున్న సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయంలో సవివరమైన నివేదిక, సవివరమైన విజ్ఞాపన పత్రం మా పార్టీ తరపున గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సరిగా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా
ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుందో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. మేము అడిగాం, స్పష్టంగా చెప్పాం, మళ్ళీ అడుగుతా ఉన్నాం. ఓబీ టెండర్ల విషయంలో, ఓవర్ బర్డెన్ టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్, అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అనే నిబంధన పారదర్శకతకు పాతర వేసి ఎందుకు పెట్టినారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు. భారతదేశంలో ఎక్కడా ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. అట్లాగే నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్ గా మేము పిలిచినాం. అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రోజు ఆ టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు, ఎవరికి లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు